ఒక రైతు సాధించిన స్వాతంత్రం గురించి చూద్దాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో రైతు సాధించిన స్వాతంత్రం ఏంటి అంటే, తనకి ఎంత భూమి ఉన్నా సరే ఒక్క పర్సెంట్ కూడా తన తిండికి సంబంధించి పండించుకోలేకపోవడం. తను సంపాదించి దాచిపెట్టుకొని ఏమైనా డబ్బులు కూడబెట్టుకున్నా సరే ప్రతి వస్తువు మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి, ప్రాసెసర్ చేసిన ఫుడ్ తెచ్చుకోవాలి. ఎందుకు ఇలాంటి స్వాతంత్రం మనకు వచ్చింది అంటే మూడు కారణాలండి. ఫస్ట్ కారణం ఏంటి అంటే, మన గవర్నమెంట్ ప్రతి ఇయర్ కూడా 365 డేస్ ఒక్క వర్షాలు పడిన టైంలో తప్పితే మిగతా అన్ని రోజుల్లోనే చెరువు పని పెడుతున్నారు. అసలు చెరువు పని కాన్సెప్ట్ ఎందుకు? రైతులు పుష్కలంగా పంటలు పండించాలి, నీళ్లు కావాలి. నిజంగా అది సక్రమంగా జరిగితే ఇన్ని సంవత్సరాలు చెరువు తవ్వాల్సిన పని జరిగేది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం కూలీ దొరకట్లేదు. పండించాలని అనుకునే రైతుకు కూడా కూలీ సమయానికి దొరక్క పంట నష్టపోవడం, టైంకి విత్తు చేయకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి 50 ఏళ్ల నుంచి కూడా రైతుకు పెట్టుబడి భారం అయ్యేలాగా ప్రవర్తిస్తున్న ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, దానికి సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్స్. ఇప్పుడు ఏ రైతు దగ్గరికన్నా వెళ్ళి నువ్వు ఎరువు వేయొద్దంటే పండదు అంటాడు. అంటే ప్రకృతికి వ్యవసాయం రాదా? టెక్నాలజీ ఏ రంగంలో అయినా పనిచేస్తుంది, ఒక్క వ్యవసాయానికి అవసరం లేదు అని తెలుసుకున్న రోజే ప్రతి రైతు కూడా నిజంగా రాజు అవుతాడు. కానీ అలా చేసుకోకుండా ఈ బిజినెస్ కంపెనీస్, గవర్నమెంట్స్ అన్నీ కూడా మనల్ని బంధించేసాయి. రైతుల్ని బంధించి తప్పుతో పట్టించి మనం స్వచ్ఛంగా తక్కువ పెట్టుబడితో పండించుకునే రోజులు పోయేలా చేసి భారంగా అనిపించి ఈరోజు రైతు వ్యవసాయం మానేస్తుంది. ఇంకొక మూడో విషయం ఏంటంటే, పర్టికులర్లీ నాకు తెలిసి అనకాపల్లి జిల్లా మొత్తానికి ఉన్న సమస్య కోతులు. సో ఈ కోతుల వల్ల ఏమవుతుందంటే, ఒక పండు, కాయగూరలు, వెజిటబుల్ ఏదైనా పెట్టుకోవాలి అంటే అస్సలు పాసిబిలిటీ ఉండట్లేదు. దీని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. పైగా దీనికంటే ఒక బిజినెస్ సంఘాలు మొదలయ్యాయి. ఏంటి, ఈ ఊర్లో డబ్బులు కలెక్ట్ చేసి కోతుల్ని పట్టి పక్క ఊర్లో వదులుతారు, పక్క ఊర్లో నుంచి ఈ ఊర్లో వదులుతారు. సో ఇది ఒక పెద్ద వ్యాపారం కూడా తయారైంది. ఈ కారణాల వల్లే రైతు వ్యవసాయం మానుకున్నాడు. మీరు వీడియో మొత్తం చూస్తే ఎక్కడైనా మీకు పంట పొలాలు కనిపించాయా? తినే ఆహారం కనిపించిందా?